ఇదిలా ఉండగా రుయా హాస్పిటల్ మార్చురీ దగ్గర బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటున్నాయి. దైవ దర్శనానికి వచ్చి అయిన వారిని పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను, క్షతగాత్రుల్ని పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు రుయా హాస్పిటల్ కు చేరుకుని క్షతగాత్రులతో మాట్లాడారు. మేమే వచ్చి రుయా హాస్పిటల్ దగ్గర బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పలువురు రాజకీయ నాయకులు వారిని పరామర్శించిన సమయంలో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వారిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దైవ దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చి అనుకోని ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు అక్కడ రోదనలు నిజంగా చూసేవారికి చాలా బాధను కలిగించాయి. పలువురు రాజకీయ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇంకా హాస్పిటల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద కాస్త పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి తొక్కిసలాట్లో మృతి చెందిన వారి మృతదేహాలకు కాసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తయింది. చూడొచ్చు మనము అంబులెన్సుల ద్వారా వాళ్ళ మృతదేహాలను స్వస్థలాలకు చేరవేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇదే మార్చురీ, ఈ ప్రాంతంలోనే ఇక్కడ కాసేపటి క్రితమే ఈ మార్చురీలోనే వాళ్ళకి పోస్ట్ మార్టం అనేది జరిగింది. ఇక్కడ